పాసిబుల్. ఇప్పటికి ఇలాగ ధ్యానం చేసి ఇలా తీసి ఇనపగడ్డి తీసి బంగారం గడ్డి తీసి ఇచ్చేవాళ్ళని ఇనపగడ్డి తీసి ఇచ్చేవాళ్ళు అన్నారు. ఇప్పటికి నాకు తెలుసు. సంవత్సరానికి ఒకసారి చేస్తారా, పుట్టించిందల్లా ఆ రోజే ఖర్చు పెట్టేస్తారో వాళ్ళకి రూల్స్ ఉంటాయి. ఆల్కెమీ అంటారు. ఇలా అండగా వస్తుంది. బంగారం ఎక్కడి నుంచి పుట్టింది? ఆకాశం నుంచి పుట్టింది, సూర్యకిరణాల నుంచి పుట్టింది. సూర్యకిరణాలు భూమి తాకుతూ ఉండగా భూమిలో అయ్యేటటువంటి గర్భం వల్ల జనిస్తూ ఉంటుంది బంగారం అనేటువంటి. ఆ శక్తి ఏమిటో తెలియగలిగితే మనం ఇలా ఆకాశం తీసి ఇచ్చేవచ్చు. అడుగు కావాలంటే ఎప్పుడు ఆ శక్తి వస్తుంది? ఎప్పుడైతే బంగారం కోసం కొట్టుకోవడం అనే బుద్ధి ఇడిపోతుందో అంతవరకు రాదన్నాడు. ఏ తమాషాగా ఉంటుంది. నేచర్ అలా పెడుతుంది అనమాట. ఇంత వాడికి పుట్టించగలిగే శక్తి వచ్చేటప్పుడు దాని మీద వాడికి ఏం వ్యామోహం ఉండదు. వాడికి రాయి అయినా ఒకటే, బంగారం కడ్డీ అయినా ఒకటి, ఏదైనా ఒకలాగే ఉంటుంది. వాడికి ఆ స్థితి వచ్చాక పుట్టుకుంది. అప్పుడు వస్తే ఏమిటి లాభం ఏమిటని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. తమాషాగా ఉంటుంది సృష్టిలో. ఆ శక్తి కలిగినటువంటి వాడిని కర్దముడు అంటారు. ఆయన దేహములను కల్పించడం, బురద అనేటివి కల్పించడం, దాని ద్వారా సమస్తమైనటువంటి సృష్టిని కలిగించడం, ఇదంతా కూడా ప్రజాపతి కలిస్తాడు. ఆయన శ్రీదేవి యొక్క పుత్రుడు. అంటే మన నిరంతరం ఈ అమ్మవారి యొక్క శ్రీ విద్యోపాసన చేసేటటువంటి మహాసిద్ధులైనటువంటి వారు ఈ కర్దమమైనటువంటి దాన్ని బట్టి కర్దమ ప్రజాపతి అనుగ్రహం వల్ల ఏమైనా పుట్టించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ కర్దమ ప్రజాపతి కూడా వివాహం అయిన తర్వాత బ్రహ్మయందు సమస్తము సమర్పణ, నారాయణ యందు సమర్పణ చేసి తనంతు స్వంతం లేనటువంటి జీవితంలో ఉంటాడు. వచ్చిన తర్వాత బలవంతం పెట్టి పెళ్లి చేస్తారు దేవహూతిని. చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత జాగ్రత్తగా నీకేం కావాలనుకుంటాడు. ఆవిడ కోసం సమస్తమైనటువంటి సంకల్పంతో సృష్టిస్తాడు. బిందుస్వరం అని ఒకటి పుట్టిస్తాడు. మంచి ఉద్యానాలు పుట్టిస్తాడు. అలాగే పుట్టించగలిగేటటువంటి వాళ్ళు, శక్తి కలిగేటటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా నిరంతరం భూమి చరిస్తూ ఉంటారు. మ్యాజిక్ కాదు సార్ అన్నట్టు. సృష్టితో ఐక్యం చెందినటువంటి వారు, భగవంతుతో ఐక్యం చెందినటువంటి వారు సృష్టించగలిగేటువంటి శక్తి ఉంటుంది. అయిన తర్వాత ఆవిడతో సుఖములన్నీ పొందిన తర్వాత, ఆవిడ కాళ్ళ సుఖములు ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈయన కపిలుడు ఆవిడ గర్భంలో పడతాడో అయిపోయింది కాబట్టి టైం, నేను వెళ్ళిపోతాను అంటే, వెళ్ళిపోవడం అంటే దేహం వదిలేయడమే ఆ రోజుల్లో లెక్క. భౌతిక శరీరం లేకుండా సూక్ష్మలోకంలోకి షిఫ్ట్ అయిపోతాడు. అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు కదా, ఎంత పెళ్ళిందో నా సంగతి ఏంటి అని అడుగుతుంది ఆవిడ. నన్ను వదిలేసి అయ్యో అన్యాయం చేస్తావు. నీ కడుపులో పెరుగుతుండేటటువంటి వాడు నారాయణుడు ఉన్నాడు, వాడు నీకు కావాల్సిన చెప్పుకుంటా నీకు చూస్తాడు. తర్వాత అప్పుడు కొడుకుని కడుపులో ఉంటుండగానే ఆవిడ ఈ కద్దముడిని ఈ కపిలుడిని అడుగుతుంది, అయ్యా నాన్న ఏమిటి నువ్వు నారాయణ అవతారం ఉంటారు, ఈ యోగం అంటే ఏమిటి, అసలు మనుషులు ఎలా పుడతారు, ఈ కథ అంతా ఉంటుంది అందులో. ఆయన సమస్తమైనటువంటివి సాంఖ్యమైనటువంటి తత్వం ఇస్తారు. ఆకాశం నుంచి వాయువు, ఈ తన్మాత్రలు ఎలా పుడతాయి, దీని నుంచి సృష్టి ఎలాగ వస్తుంది, దీర్ఘంగా కళ్ళు ఆకారం అని కట్టుకోబడతాయి, ఇవంతం కూడా సాంఖ్యమన్నది ఉంటాయి. తల్లి గర్భమునందు ఉండేటప్పుడు శిశువుకి ఈ సమస్తమైనటువంటి విజ్ఞానము ఉంటుంది. అలాగే తల్లి గర్భమునందున్న మనకు కూడా ఈ సమస్త విజ్ఞానం మన యందే నిబిడీకృతమై ఉంటుంది. మొట్టమొదటి తల్లి కడుపులో ఉంటాం మనం. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక పెద్ద కడుపు ఉంటుంది, ఆ కడుపులో ఉంటాం. దాన్ని అతిథిని పేరు పిలుస్తారు. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఉండేటటువంటి దాని యందు మనం పెరుగుతూ ఉండేటటువంటి ఒక జీవం, మనం పెరుగుతుండేటువంటి ఈ చుట్టూ ఉండేటువంటి గర్భము, దీని యందు ఉండేటటువంటి అన్ని కూడా మనం ఈ దేహాన్ని ఉపయోగించి, ఈ సాధనను ఉపయోగించి వాటి యందు వెళ్ళగలిగేటప్పుడు కర్దముడు అనేటటువంటి ప్రజాపతి యొక్క కరుణ వల్ల సమస్తమైనటువంటివి ఈ కిరణముల ద్వారా పుడుతుండేటటువంటి సమస్త రహస్యములు తెలుస్తాయి. ఇంకొంచెం ఈయనకి తెలియాలంటే